భారత పార్లమెంట్లో ఒక కీలక పరిణామం. అసలు కదేంటో ఇప్పుడు చూద్దాం. విషయమేంటంటే, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి. మరి ఒక స్పీకర్ను పదవి నుంచి తొలగించడం అంత తేలిక? దీనికోసం రాజ్యాంగంలో ఓ ప్రత్యేక ప్రక్రియ ఉంది. ఈ అధికారం ఎక్కడ్నించో రాలేదు, నేరుగా మన రాజ్యాంగమే ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సి) ప్రకారం సభలోని మెజారిటీ సభ్యులు తీర్మానానికి ఓటేయాల్సి ఉంటుంది. అయితే స్పీకర్ పదవి ఖాళీ అవ్వడానికి ఇది ఒక్కటే మార్గం కాదు, ఇంకో 2 కూడా ఉన్నాయి. ఈ తొలగింపు ప్రక్రియ చాలా దశలుగా ఉంటుంది. మొదటగా లిఖితపూర్వక నోటీసివ్వాలి. సరే, నోటీసు ఇచ్చాక ఓటింగ్ వరకు జరిగే ముఖ్యమైన స్టెప్స్ ఏంటో చూద్దాం. తీర్మానం ప్రవేశపెట్టగానే సరిపోదు, దానికి సభలో తగినంత మద్దతు కూడా ఉండాలి. ఆ సంఖ్య 50. కనీసం 50 మంది సభ్యులు లేచి నిలబడి మద్దతు పలకాలి. 50 మంది మద్దతిస్తేనే తీర్మానం ముందుకు వెళ్తుంది, లేదంటే అక్కడితోనే ఆగిపోతుంది. ఒకవేళ అనుమతి వస్తే 10 రోజుల్లో చర్చ మొదలవుతుంది. స్పీకర్ కూడా ఇందులో పాల్గొని మాట్లాడొచ్చు. మరి మన దేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడైనా ఇలా జరిగిందా? జరిగింది. అది 3 సార్లు. 1954, 1966, ఇంకా 1987లో 3 స్పీకర్లు దీన్ని ఎదుర్కొన్నారు. అయితే ముఖ్యమైన విషయమేంటంటే, ఆ 3 సార్లు తీర్మానం వీగిపోయింది. స్పీకర్ పదవికి ఏమీ కాలేదు. మరి ఈసారి ఏం జరగబోతోంది? చరిత్ర మళ్లీ రిపీట్ అవుతోందా, లేక కొత్తగా ఏమైనా జరుగుతుందా?